ఒకసారి ఈ వీడియో చూడండి. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ అసెంబ్లీలో వందే మాతరం గేయం ప్లే చేసిన టైంలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా వీళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేస్తున్న విజువల్స్. రీసెంట్గా కొన్ని నెలల ముందు కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఎంఐఎం సభ్యులు అండ్ బీజేపీ పార్టీ మధ్య కూడా ఇండియన్ నేషనల్ సాంగ్ గురించి కొన్ని గొడవలు జరిగాయి. అందశ్రీ గారికి కూడా నివాళులు అర్పించడానికి జయ జయ హే తెలంగాణ వందే మాత్రం తర్వాత కూడా అది మనం పెట్టాలి అనేసి మనం కూడా ఎజెండా మే నో సాబ్ సోహెల్ సాబ్ ఇదే పార్టీ ప్రెసిడెంట్ ఒకసారి నా కంఠంపై కత్తి పెట్టినా సరే భారతమాతకి జై అనను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మళ్ళీ అదే ఎందుకు జరుగుతోంది? దేనికోసం జరుగుతోంది? వందే మాత్రం అంటే ముస్లిం పార్టీ సభ్యులు ఎందుకు వాకౌట్ చేస్తున్నారు? అసలు వాళ్ళకి మన భారతదేశం పైన కనీస గౌరవం ఉందా, లేక దీని వెనక మతపరమైన నమ్మకాలు కూడా ఉన్నాయా? ఇంకా ఎలాంటి డిలే చేయకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్దాం. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మార్చి 16, 2026 హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగానికి ముందు జయ జయ హే తెలంగాణ వందే మాత్రం పాటలు అక్కడ ప్లే చేశారు. ప్రతి అసెంబ్లీ సెషన్స్లో ఇవి కామన్, బట్ అందులో ఎంఐఎం పార్టీ సభ్యులు జయ జయ హే తెలంగాణ పాట సమయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ వందే మాత్రం మొదలైన కొన్ని సెకండ్స్లోనే వాళ్ళ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోతున్న ఈ దృశ్యాలు కనిపించాయి. చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకంటే జనగణమనం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చారు. ఇది ఒక్కసారి కాదు, గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా మళ్ళీ వందే మాత్రం ప్లే చేస్తూ ఉన్నప్పుడల్లా రిపీట్ అవుతుంది. బయటికి వెళ్తున్నారు, లోపలికి వస్తున్నారు. బట్ ఈ ఇష్యూ పైన నేను మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు భారతదేశంలో ఉంటూ ఏ మతానికి చెందిన వారైనా మన ఇండియన్ నేషనల్ సాంగ్ వందే మాత్రం ప్లే అవుతూ ఉన్నప్పుడు గౌరవంగా నిలబడతారా, లేక నాకు సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతారా? నిజంగా మీరు భారతీయులైతే పుట్టిన నేలపైన, ఊపిరి పీల్చుకుంటున్న ఈ గాలిపైన విశ్వాసం ఉంచి ఆ పాటకి గౌరవం ఇస్తారా, ఇవ్వరా? బట్ తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఆ సభ గౌరవాన్ని, మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ నేషనల్ సాంగ్ని అవమానించారు. హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ సమావేశంలో కూడా ఇదే బీజేపీ అండ్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ఒక విషయంలో చాలా కీలకమైన చర్చ కొనసాగింది. బీజేపీ అండ్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య ఒక చిన్న విషయంతో మొదలైన వాదన చాలా పెద్ద స్థాయి ఘర్షణకి దారితీసింది. మీరెంత అని కొట్టుకునే స్థాయిలో వాళ్ళ యుద్ధం అక్కడ జరిగింది. వందే మాత్రం సాంగ్ని స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న ఈ టైంలో మన దేశ సమైక్యత కోసం బంకిం చంద్ర చటోపాధ్యాయ గారు రాశారు. బట్ ఆ పాటకి నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉన్న బీజేపీ సభ్యులందరూ లేచి ఆ పాట పాడాలి అని చెప్పి పట్టుబట్టారు. బట్ అక్కడ సమస్య చాలా పెద్దదైంది. దానికి కారణం కొంతమంది సభ్యులు పాడని వాళ్ళు ఈ దేశంలో ఉండే అర్హత లేదు అని చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా సెన్సిటైజ్ అయిపోయింది. చాలా ఉద్రిక్త పరిస్థితులకి దారితీసింది. దీనికి ఎంఐఎం సభ్యులు చాలా తీవ్రంగా స్పందించి దేశభక్తిని రాజకీయంగా వాడకండి, ఒక పాట ఆధారంగా ఎవరి దేశభక్తిని లేదా పౌరసత్వాన్ని నిర్ణయించడం సరైంది కాదు అని చెప్పి ఎంఐఎం కార్పొరేటర్స్ బీజేపీ కార్పొరేటర్స్ పైన ఎదురుదాడి చేశారు, చాలా రచ్చ చేశారు. ఇలా 2 వైపులా మాటల యుద్ధం, నినాదాలు, అరుపులు, కేకలు, ఆరోపణలు ఇంతవరకు వెళ్ళి అసలు మీటింగ్ పూర్తిగా గందరగోళమైంది. చాలా ప్రొడక్టివ్గా జరగాల్సిన కౌన్సిల్ గందరగోళానికి దారితీసింది. చివరికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మధ్యలో జోక్యం చేసుకొని మార్షల్స్ సహాయంతో పరిస్థితిని అప్పుడు అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇది చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్ అయిన అంశం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన జాతీయ గీతానికి మనమే గౌరవం ఇవ్వకపోతే ఎవరిస్తారు? పక్క దేశపు వాళ్ళు వచ్చేమైనా గౌరవం ఇస్తారా? ఇచ్చే ఆప్షన్ ఉందా చెప్పండి. మళ్ళీ దీనిని రాజకీయంగా చూడకూడదంట. ఒక పాట ఆధారంగా ఎవరి దేశభక్తిని లేదా పౌరసత్వాన్ని డిసైడ్ చేయకూడదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ వే టు టాక్ అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ జరుగుతున్న టైంలో ఎవరు మర్చిపోలేని ఇంకొకటి సంఘటన కూడా చోటు చేసుకుంది. ఒక పార్టీకి చెందిన అధ్యక్షుడు వందే మాత్రం గీతాన్ని పాడేందుకు
బహిరంగంగానే నిరాకరించాడు. మహారాష్ట్ర ప్రభుత్వం వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకల సందర్భంగా మహారాష్ట్రలో సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే అబూ అజ్మీకి వందే మాత్రం పాడేందుకు ఒక కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. వచ్చింది. ఆయన నిరాకరించడంతో దేశవ్యాప్తంగా పెద్ద వివాదం జరిగింది. మొదట ఆయన కార్యక్రమానికి హాజరు కాకపోవడం చిన్న విషయంగా కనిపించినా అది వెంటనే భారీ నిరసనకి తెరతీసింది. ఇక ముంబైలో ఆయన ఇంటి ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకొని వందే మాత్రం, భారత్ మాతాకి జై అనే నినాదాలతో ఆందోళనలు చేపట్టారు, నిరసన చేశారు. ఇదే టైంలో అబూ అజ్మీ తన నిర్ణయాన్ని మరింత స్పష్టంగా చెప్తూ, అల్లాహ్ను నమ్మే వ్యక్తి ఇంకెవ్వరిని ఆరాధించడు, బలవంతంగా ఎవరినైనా ఏదైనా చెప్పించడం సరైనది కాదు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఎవరైనా పాడాలి అనుకుంటే పాడండి, మేము అడ్డుకోవడం లేదు, బట్ మమ్మల్ని బలవంతం చేయొద్దు అని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పాడు, స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చాడు. అండ్ ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటో తెలుసా? మీరు నాతో కలిసి నమాజ్ చేయలేరు, అలాగే నేను వందే మాత్రం పాడలేను అని చెప్పారు. ఇది హిందువులకి మరింత ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. హిందువులకి వందే మాత్రం ఎంతో పవిత్రమైంది, గౌరవించదగ్గది. కానీ ఇస్లాం మతం ప్రకారం తమ మతానికి విరుద్ధంగా ఉన్న ఎలాంటి ఆరాధనలో పాల్గొనటం అనుమతించబడదు అని చెప్పి అబూ అజ్మీ చెప్పారు. ఇప్పుడు అబూ అజ్మీ చెప్పిన ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ వ్యాఖ్యలు చేశాక అబూ అజ్మీపై బీజేపీ నాయకులు తీవ్రంగా స్పందిస్తూ దేశాన్ని గౌరవించాలి, వందే మాత్రం పాడాలి అంటూ అజ్మీపై విమర్శలు గుర్తించారు, ఎదురుదాడి చేశారు. కొంతమంది నాయకులు అయితే దేశంపై ప్రేమ లేకపోతే ఇక్కడ ఎందుకుంటున్నారు అని చెప్పి స్ట్రైట్గా ప్రశ్నించారు. ఆ స్థాయికి వెళ్లడంతో ఈ వివాదం ఇంకా ముదిరిపోయింది. ఈ సంఘటన వెనుక జరిగిన అసలైన కీలక అంశం ఏంటో తెలుసా? వందే మాత్రం 150 సంవత్సరాల వేడుకల సందర్భంగా మహారాష్ట్రలోని పాఠశాలల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు ఇండియన్ నేషనల్ సాంగ్ని పాడాల్సిందే అని చెప్పి ప్రభుత్వం సూచించింది. ఇదే సమయంలో ముంబై బీజేపీ అధ్యక్షుడు అమిత్ సతం అబూ అజ్మీని ఆ కార్యక్రమానికి ఆహ్వానించినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. సో 2016లో ఇదే ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ అయిన అసదుద్దీన్ ఓవైసీ, నేను ఎప్పటికీ భారత మాతకి జై అని చెప్పను, చివరికి మీరు నా కంఠం పైన కత్తి పెట్టి బెదిరించినా సరే నేను ఈ మాట మీదే నిలబడి ఉంటాను అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అతని మాటలకి రియాక్ట్ అయిన శివసేన పార్టీ మెంబర్స్, నీ నోట్లో నుంచి భారత మాతకి జై అని పిలవనప్పుడు నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోవటం మంచిది అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ మొత్తం ఇన్సిడెంట్స్ వెనుక ఒక స్పష్టమైన ప్రశ్న అయితే మన ముందు కనిపిస్తుంది. దేశభక్తి అనేది బలవంతంగా చూపించాలా, లేక ప్రతి వ్యక్తి తన నమ్మకాల ప్రకారం వ్యక్తపరచుకోవాలా, దానికి గౌరవం ఇచ్చుకోవాలా? ఒక పాట చుట్టూ మొదలైన ఈ వివాదం చివరికి దేశంలో భక్తి వర్సెస్ నమ్మకం అనే ఒక పెద్ద చర్చకి తెరలేపుతోంది. నేను ఇందాక ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని పైన చెప్పాను కదా, అదే అబూ అజ్మీ ఇస్లాం మతం ప్రకారం తమ మతానికి విరుద్ధంగా ఉన్న ఎలాంటి ఆరాధనలో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్పటం. నిజంగా ఇస్లాం మతంలో వందే మాత్రాన్ని పాడకుండా ఉండేలా ఏదైనా నమ్మకం ఉందా? ఆర్ ఈజ్ ఇట్ యాంటీ నేషనల్ ఆర్ ఏ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్? విల్ లెట్ యు నో దట్ ఆల్సో. ఇస్లాంలో తాహీద్ అనే ఒక ప్రాధాన్యమైన నమ్మకం ఉంది. అంటే దీని అర్థం ఒక అల్లానే ఆరాధించాలి అని. కానీ వందే మాతరంలో కొన్ని లైన్స్ దేశాన్ని ఒక దేవతగా చూపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుగు భాషని తెలుగు తల్లి అంటాం, భూమిని భూమాత అని పిలుస్తాం. అలాగే వందే మాత్రం ప్రకారం మన దేశాన్ని కూడా ఒక దేవతలాగే పూజిస్తాం, ఆరాధిస్తాం. అందుకే కొందరు ముస్లింలకి ఇది కేవలం దేశభక్తి పాటలా కాకుండా, అల్లాని కాకుండా ఇంకెవరినో అక్కడ ఆరాధిస్తున్నట్లుగా, ప్రే చేస్తున్నట్లుగా అనిపిస్తుండొచ్చు. వాళ్ళ దృష్టిలో ఇది రాజకీయ విషయం కాదు, పూర్తిగా మత నమ్మకాలతో సంబంధం ఉన్న విషయం అని నాకు అనిపిస్తోంది. ఇదే సమయంలో మరోవైపు చాలామంది వందే మాత్రం అనేది మతానికి సంబంధించింది కాదు, దేశం మీద ప్రేమను చూపించే ఒక ప్రతీకాన్ని భావిస్తూ ఉన్నారు. వాళ్లకు ఇది ఐక్యతగా చిహ్నం, తల్లి దేశానికి అంకితం చేసే గౌరవం. కానీ అసలు సమస్య ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎవరినైనా బలవంతంగా ఈ పాట పాడమని చెప్పినప్పుడు, లేదా పాడకపోతే నువ్వు నిజమైన భారతీయుడు కాదు అని చెప్పి తీర్పిచ్చినప్పుడు, ఓపెన్గా రెచ్చగొట్టినప్పుడు, అక్కడి నుంచి ఒక వ్యక్తిగత నమ్మకం రాజకీయ పోరాటంగా మారిపోతుంది, తీవ్ర ఉద్రిక్తలకి దారితీస్తుంది. వాస్తవానికి చూస్తే అందరు ముస్లింలు దీనికి వ్యతిరేకం కాదు, చాలామంది దీన్ని గౌరవిస్తారు, కొందరు పాడతారు కూడా. ముఖ్యంగా భారతదేశంలో ఎవరిని వందే మాత్రం పాడమని చట్టం బలవంతం చేయట్లేదు, చట్టంలో అలాగని లేదు. కాబట్టి మన ముందున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, దేశభక్తి అంటే ఒక విధంగా చూపించాలా, లేక ప్రతి వ్యక్తి తన విశ్వాసాల ప్రకారం వ్యక్తపరచుకోవాలా? ప్రజాస్వామ్యంలో మత నమ్మకాలకి ప్రాధాన్యం ఇవ్వాలా, లేక అందరికీ ఒకే విధంగా తప్పనిసరి చేయాలా? మీరేమంటారు? ఖచ్చితంగా ఈ పూర్తి వీడియో పైన
మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది. లెట్స్ షేర్ యువర్ కమెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.